15 డేస్ అయింది నేను హౌస్ చేంజ్ అయ్యి. నా ఫ్రెండ్స్‌తో ఉండేవాడిని ఇంతకుముందు. బాగుండేది. బట్ నాకు చిన్నప్పటి నుంచి మరి అలవాటు అయిందో, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ అలాంటిదో ఏమో తెలీదు కానీ, ఎక్కువ ఒక్కడినే ఉండడానికి ఇష్టపడతాను. 1 ఇయర్‌గా వెతుకుతున్నాను కొత్తిల్లు. లైక్ షిఫ్ట్ అవ్వాలి. నాకంటూ ఒక స్పేస్ ఉండాలి. సెపరేట్ స్పేస్ ఉండాలి. నావి నేను సెట్ చేసుకోవడానికి, నాతో నేను స్పెండ్ చేయడానికి మెయిన్‌గా. వర్క్ కోసం ఒక సెపరేట్ రూమ్. నా పర్సనల్గా నేను పడుకోవడానికైనా, నా డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి ఒక రూమ్. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం స్పెండ్ చేయడానికి, వాళ్ళు ఫ్రీగా ఉండడానికి ఒక స్పేస్ కావాలి. అందుకోసమే వెతికి లాస్ట్ ఇయర్ చాలా రోజులు వెతికాను. అండ్ మధ్యలో చాలా షూట్స్ వల్ల నేను ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ ఇయర్ టూలెట్ బోర్డ్ ఉంది కదా, ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగే పాయింట్, ఫ్యామిలీయా బ్యాచిలరా? బ్యాచిలర్ క్లోజ్. అక్కడితో ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. ఇంకా నెక్స్ట్ మాట కూడా ఉండేది కాదు. లేదండి బ్యాచిలర్స్కి ఇవ్వము. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆన్సర్ రావడం అనేది చాలా ఇబ్బంది అయిపోయేది అప్పుడు. సో ఇప్పుడు నేను షిఫ్ట్ అవ్వాలంటే అందరి నుంచి నాకు వచ్చిన ఒకే ఒక క్వశ్చన్, మెయిన్గా ఫ్రెండ్స్ నుంచి నాకు వచ్చిన మెయిన్ క్వశ్చన్, ఒక్కడివే ఉండబోతున్నావు మరి ఎలా? ఒక్కసారి నాకు ఆ క్వశ్చన్ వచ్చిన తర్వాత, అవును కదా, టక్కన ఏదన్నా అవసరం అయితే, హెల్త్ బాగాలేకపోతే, ఫీవర్ వచ్చినా, నాకు సైనస్ ప్రాబ్లం ఉంటుంది, ఆ సైనస్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఓపిక లేకపోయినా, సయాటిక్ ప్రాబ్లం ఉండేది లాస్ట్ ఇయర్, ఎవరు ఉండరు కదా. అదే పక్కన లైక్ ఒకవైపు ప్యారలల్గా నేను హౌస్ సెర్చ్ చేస్తున్నాను, ఒకవైపు ఈ క్వశ్చన్స్ రన్ అవుతూనే ఉన్నాయి ప్రతిసారి. ఆ రోజు నేను ఎక్కడో మియాపూర్లో వెతుకుతూ ఒక లైక్ సెట్ ఆఫ్ హౌసెస్ కొన్ని నో బ్రోకర్లో తీసుకున్నాను ప్రీమియం. సో ఆ టైంలో ఇది నాకు స్క్రోల్ చేస్తుంటే కనిపించింది, నా ప్రిఫరెన్సెస్కి సరిపోయేది. బట్ లొకేషన్ పరంగా ఇది అంత ప్రాపర్ది కాదు, నాకు సెట్ అయ్యేది కాదు. సో వెళ్ళి చూసొద్దాం పద, ఏం పోయింది, బాగుంది, అంతా సెట్ అయిందంటే ఏమో అదే సెట్ అవ్వచ్చేమో నీకు అన్నాడు. ఇప్పుడు నాకు అప్పుడున్న ఒకే ఒక ఆప్షన్ వెళ్ళి చూడడం తప్ప ఇంకేం లేదు. నేను వెళ్ళి చూడడం, ఎస్ నో, 2 ఆప్షన్స్. ఎస్ అయితే షార్ట్ లిస్ట్లో పెట్టుకోవడం, నో అయితే తీసి పడేయడం. ఇల్లు చాలా బాగుంది. ఆబ్వియస్లీ ఇది కొత్త అపార్ట్మెంట్, కొత్త ఫ్లాట్, కొత్త హౌస్, అంతా చాలా ఫ్రెష్గా ఉంది. అంతా మాట్లాడిన తర్వాత ఈవినింగే కాల్ చేసి తనకి, ఓనర్కి, సో బ్రో ఇలాగా అనుకుంటున్నాను, నాకు ఓకే, అంతా ఓకే, సో నేను ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాను అంటే, సో ఇప్పుడు నేను కొత్తింటికి వెళ్తాను, అక్కడ అన్నీ సెట్ చేసుకోవచ్చు అనే ఒకే ఒక పాయింట్ తప్ప నా మైండ్లో ఇంకా ఏది రన్ అవ్వలేదు. లాస్ట్ నేను టోకెన్ అడ్వాన్స్ పే చేసిన నైట్ నుంచి నేను ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం కూడా, అది చాలా మిడ్ నైట్ అయ్యింది. లాస్ట్ ట్రిప్ నేను కార్లోనే షిఫ్ట్ చేసుకున్నానండి. నేను ఇంకొక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు నాకు. సో షిఫ్టింగ్ అయ్యింది ఆ రోజు కూడా. నేను లాస్ట్ ట్రిప్ నాది మిడ్ నైట్. తను అంతా అయిపోయి నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజుల తర్వాత ఒక ఇంట్లో నేను ఒక్కడినే పడుకున్నా సరే చాలా ప్రశాంతంగా పడుకున్నా. అది 3 hours 4 hours స్లీప్ అయినా సరే చాలా ప్రశాంతంగా పడుకున్నాను. ఆ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ నాకు ఉంది. ఆ రోజు నేను అది నిజంగా ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్స్ అప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ రోజు నాకు ఆన్సర్ దొరికింది. అన్ని క్వశ్చన్స్కి ఆ రోజు నాకు ఆన్సర్ దొరికింది. టు బి ఫ్రాంక్, ప్రశాంతంగా పడుకుంటున్నాను, ప్రశాంతంగా లేస్తున్నాను, ప్రశాంతంగా నా పనులు నేను చేసుకుంటున్నాను. ఒక నలుగురితో ఉండడం ఓకే. మనతో మనం ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో, మనతో మనం ఎప్పుడైతే మాట్లాడుకోగలమో, సో నా అంతటి నేను కూర్చొని వర్క్ చేస్తుంటా, నా అంతటి నేను కూర్చొని ఆలోచిస్తా, నా అంతటి నేను వంట చేసుకుంటా, ప్రతి మినిట్ నాతో నేను స్పెండ్ చేస్తున్నాను. చాలా బాగుండేది ఆ ఇంట్లో. ముగ్గురం కూర్చొని హాయిగా మూవీస్ చూసిన రోజులు ఉన్నాయి. మేము కుక్ చేసుకొని కూర్చొని ప్రశాంతంగా కడుపు నిండా తిన్న రోజులు ఉన్నాయి. కలిసి బయటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అవి తక్కువే కానీ బట్ స్టిల్ వెళ్ళి బాగా స్పెండ్ చేసాం. బట్ ఇక్కడ ఎవరు లేకపోయినా బాగానే ఉంది. అండ్ ఒక్కడివే ఉన్నప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేది నిన్ను షేప్ చేస్తుంది. సో నేనేంటి, ఎందులో వీక్, ఎందులో నేను స్ట్రాంగ్, ఏవి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏవి వదిలేయాలి, ఏవి అర్థం చేసుకోవాలి, ఏవి అలవాటు చేసుకోవాలి, ఇవన్నీ చేయడానికి నాకంటూ ఒక స్పేస్ దొరికింది, నాకంటూ టైం దొరికింది. ఒక్కళ్ళే ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎప్పుడు కాదు, అలా అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్న మనతో మనం మాట్లాడుకోవచ్చు, మనల్ని అనలైజ్ చేసుకోవచ్చు, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ నేను అన్నీ క్లీన్ చేసుకుని అన్నీ చేసిన తర్వాత నేను చేసిన ఫస్ట్ పని నా కార్ స్కేల్ మోడల్స్ అన్నీ నేను అరేంజ్ చేసుకోవడం. నేను చేసిన నెక్స్ట్ విషయం
నా పర్సనల్ స్పేస్, నేను పడుకునే ప్లేస్, నా డ్రెస్సెస్ పెట్టుకునే ప్లేస్, ఆ స్పేస్ని చాలా నీట్గా ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత నేను చేసిన నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా వర్క్ స్పేస్. నా చుట్టూ ఏ వస్తువులు ఉంటే, ఏ టైప్ ఆఫ్ వస్తువులు ఉంటే నా మైండ్ సెట్ అలానే ఉంటుంది, నా ఇంట్రెస్ట్ అలానే ఉంటాయి. వర్క్ రిలేటెడ్ తప్ప ఇంకేవీ లేకపోతే నా మైండ్ వర్క్ మీద తప్ప ఇది సరే నేను ఏదో ఎడిట్ చేస్తూ కూర్చున్నాను, ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదా అంటే పక్కన కెమెరా కనిపిస్తుంది, నేను కెమెరా తీసుకొని నేను ఏదో షూట్ చేస్తాను, అయిపోయింది. లేదా ఒక బుక్ కనిపిస్తుంది, ఇది కాకపోతే ఆ బుక్ తీసుకొని సంథింగ్ నేను రాస్తాను. అండ్ ఇప్పుడు నేను హాల్లో కూర్చున్నప్పుడు నాకు రిమోట్ కార్ కనిపించినా పర్లేదు, నాకు ఇంకో ఏదో గ్యాడ్జెట్ వీడియో గేమ్స్కి సంబంధించిన కాన్సోల్ కనిపించినా పర్వాలేదు. ఈ ప్లేస్లో ఉన్నప్పుడు నేను రిలాక్స్ అవుదాం అనుకున్నా కాబట్టి రిలాక్స్ అవ్వడానికి సంబంధించిన విషయాలే ఉంటాయి అక్కడ, వస్తువులే ఉంటాయి అక్కడ. సో నేను రిలాక్స్ అవుతాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. అది నాకు ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. నేను వర్క్కి కూర్చుంటే నేను ఇంకేది డిస్ట్రాక్ట్ అవ్వను. ఈవెన్ నా మొబైల్ కూడా లైక్ హాల్లో ఉంటుంది, హాల్లో పెట్టేస్తాను టీవీ యూనిట్ మీద. ఆబ్వియస్లీ ఇంకా వేరే దాని మీద డిస్ట్రాక్షన్స్ ఉండవు. నేను పడుకోవాలి అన్నప్పుడు నా మొబైల్స్ అక్కడ పక్కనే ఉండవు. సో నువ్వు కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్గా వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు పక్కన డిస్ట్రాక్షన్స్ ఉండవు. లైక్ నువ్వు డైవర్ట్ అవ్వడానికి ఏవి పెట్టుకోవాల్సిన అక్కడ ఏవీ లేకపోతే నువ్వు డైవర్ట్ అవ్వవు. సో ఒక్కళ్ళమే ఒక ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అది నేను లాస్ట్ 15 డేస్లో నాకు అది అర్థమైంది. ఇక్కడే సెలెక్ట్ చేసుకోవడం, ఈ హౌస్ ఓకే చేసుకోవడం మంచి డెసిషన్. అండ్ అన్నిటికంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఓనర్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మీరు ఇలానే ఉండాలి, ఇలాంటివి లేవు ఎప్పుడు. సో డ్యామేజెస్ అవి లేకుండా ఉంటే చాలు మాకు, డీసెంట్గా ఉంటే ఇంకే ఇష్యూ ఉండదు మాకు, ఇవే వాళ్ళు చెప్పినవి. అలా ఉన్నప్పుడు అవును నేను బాగా పెట్టుకోవాలి, నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, నేను దేని మీదన్నా బాగా ఫోకస్ చేయగలను. కరే ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గ్రో అవుతున్న టైంలో. మనం ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే మధ్యలో వచ్చి కొత్తిల్లు అంటున్నాడు, పాతిల్లు అంటున్నాడు, అలోన్ టైం అంటున్నాడు, భగవద్గీతలో కోట్ అంటున్నాడు అనిపిస్తుంది. హాయ్, దిస్ ఈజ్ సాయి. నేను డిఓపి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయి. సో ఓన్గా ఏదన్నా చేయాలి అనిపించి స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. లెట్స్ సీ ఎక్కడికి వెళ్తుందో. బాయ్.